నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ హృదయ రవళి. మై హార్ట్ బీట్ నా మనసులో మాట. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారని నా కామెంట్స్ ద్వారా తప్పకుండా మెన్షన్ చేయండి. ఎప్పట్లో నేనుగా ఏదో చెప్పాలని వీడియో చేయటం కాకుండా మీ అందరి రిక్వెస్ట్ మేరకు మీ ప్రశంసలకి పొంగిపోతూ మీ ప్రశ్నలకి సమాధానాలు ఇస్తూ ఇలా ఈ వీడియో ద్వారా మీ ఎదురుగా నుంచి మాట్లాడే సందర్భం రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. మీలో చాలామంది నన్ను అడిగినట్టుగా వాళ్ళలో కొంతమందికి నేను ప్రామిస్ చేసినట్టుగా నా చదువు గురించి, నేను చదివిన కంపెనీ సెక్రటరీ కోర్స్ గురించి కొన్ని విషయాలు మీతో పంచుకోవడానికి, అలాగే మీరు అడిగిన కొన్ని డౌట్స్ క్లారిఫై చేయడానికే ఈ లాంగ్ వీడియో చేస్తున్నాను. అక్క అని పిలిచిన కాలేజ్ పిల్లలకి, అడ్డంకులు ఎన్నున్నా ఆపకుండా ప్రయత్నిస్తున్న తోటి వారికి, అవధులే అని అర్థాంతరంగా ఆపేసిన అన్న అక్కలకి, ఆల్రెడీ వేరే జాబ్లో ఉంటూ యాక్చువల్లీ నాకు ఇది కూడా ట్రై చేయాలని ఉంది అనుకునే అంకుల్ ఆంటీస్ అందరికీ ఈ వీడియో ఏదో ఒక విధంగా ఉపయోగపడుతుందని ఆశపడుతున్నాను. మరి మీరు ఏ కోవకు చెందిన వారో, మీకు ఎంతవరకు ఈ వీడియో ఉపయోగపడిందో పూర్తిగా వీడియో చూసి కామెంట్ చేసి నాతో పంచుకోండి. మరైతే ఇంకా ఏమాత్రం ఆలస్యం లేకుండా తీరిగ్గా కూర్చుని మాట్లాడుకుందాం. మీరు కూడా కప్పు కాఫీ తెచ్చుకొని కూర్చుని తీరిగ్గా చూడండి. టు స్టార్ట్ విత్, అసలు నేను చదివిన చదువు గురించి అస్సలేమీ తెలియని వాళ్ళకి చెప్పాలి అంటే, నేను చదివిన చదువు పేరు కంపెనీ సెక్రటరీ కోర్స్. ఇది ఒక ప్రొఫెషనల్ కోర్స్. అంటే డాక్టర్, లాయర్, ఇంకా దగ్గరగా చెప్పాలంటే సిఏ అంటే చాలామంది గుర్తుపడతారు, చార్టర్డ్ అకౌంటెంట్. దానికి ప్యారలల్గా ఆల్మోస్ట్ దగ్గరగా ఉండే ఒక్కొక్క ప్రొఫెషనల్ కోర్సే సిఎస్ అంటే కంపెనీ సెక్రటరీ. అసలు ఈ కంపెనీ సెక్రటరీ అంటే ఏం చేస్తారు, అసలు ఆ పని ఏంటి అని బ్రీఫ్గా చెప్పాలి అంటే, ఒక కంపెనీలో, ఏదైనా ఒక కంపెనీలో బోర్డు మెంబర్స్ అంటే డైరెక్టర్లకి, షేర్ హోల్డర్స్ అంటే వాటాదారులకి మధ్యలో ఒక వారధిలాగా కంపెనీ సెక్రటరీ ఉంటారు. బోర్డుకి సంబంధించి, షేర్ హోల్డర్స్కి సంబంధించి కంపెనీస్ యాక్ట్ ప్రకారం ఏ పనులైనా సరే కంపెనీ సెక్రటరీ చూసుకుంటారు. ఒక కంపెనీకి సంబంధించి కంపెనీ సెక్రటరీ అంటే ఒక కీ మేనేజరల్ పర్సనల్ అంటారు. అంటే కంపెనీకి సంబంధించిన ఏ పనుల్లో అయినా సరే చాలా ముఖ్యమైన పాత్ర వహించేవాళ్ళు. కంపెనీ అభివృద్ధిలో కానీ, కంపెనీ నిరంతర వ్యవహారాల్లో కానీ బోర్డుతో కలిసి నిర్ణయాలు తీసుకోగలిగే ఒక ముఖ్యమైన పాత్ర పోషించేది కంపెనీ సెక్రటరీ. ఇంతకన్నా డీటెయిల్డ్గా ఈ స్టేజ్లో మీకు చెప్పినా అర్థం కాదు కనుక ఇక్కడ వరకు సింపుల్గా కంపెనీ సెక్రటరీ అంటే కంపెనీకి సంబంధించిన కంప్లైంట్స్ అన్నీ చూసుకుంటూ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి, షేర్ హోల్డర్స్కి మధ్య ఒక బ్రిడ్జ్ లాగా ఉంటారని గుర్తుపెట్టుకోండి. ఇక ఈ కంపెనీ సెక్రటరీ అవ్వాలి అంటే ఏం చేయాలి, ఏం చదవాలి, ఎలాంటి అర్హత ఉండాలి? ముందుగా చెప్పినట్టు ఇది ఒక ప్రొఫెషనల్ కోర్స్ కనుక లాయర్గా చేయాలి అంటే లా డిగ్రీ తీసుకున్నట్టు, కంపెనీ సెక్రటరీగా చేయాలి అంటే పార్లమెంట్ యాక్ట్ ద్వారా స్థాపించబడిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా అనే సంస్థలో ఈ కంపెనీ సెక్రటరీ కోర్స్ చదివి క్వాలిఫై అయ్యి పట్టాపుచ్చుకోవాలి. మరి అసలు ఈ కంపెనీ సెక్రటరీ కోర్స్ జాయిన్ అవ్వాలి అంటే ఏంటి అర్హత అంటే, ఇంటర్మీడియట్ చదివి ఉండాలి. ఇంటర్మీడియట్ చదివితే ఈ కంపెనీ సెక్రటరీ కోర్స్లో జాయిన్ అయిపోవచ్చు. ఇప్పుడే ఇంటర్మీడియట్ చదివి ఉండాలని అనట్లేదు. ఇంటర్మీడియట్ ఎప్పుడు చదివినా ఈ కోర్సులో ఎంటర్ అవ్వచ్చు. మీరు 40 ఏళ్ల వాళ్ళైనా, 80 ఏళ్ల వాళ్ళైనా ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. ఏజ్ రెస్ట్రిక్షన్ లేదు, ఎప్పుడైనా చదవచ్చు. ఇక ఈ కోర్సులో ఉండే లెవెల్స్లోకి వెళ్తే 3 లెవెల్స్ ఉంటాయి. కంపెనీ సెక్రటరీ కోర్సులో 3 లెవెల్స్ ఉంటాయి. ఎంట్రన్స్ అంటే CSEET, తర్వాత ఎగ్జిక్యూటివ్ లెవెల్, తర్వాత ప్రొఫెషనల్ లెవెల్. ఈ 3 లెవెల్స్ క్వాలిఫై అయిన వాళ్ళకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా ద్వారా మెంబర్షిప్ వస్తుంది. అంటే మీకు కంపెనీ సెక్రటరీ పట్టా వస్తుందన్నమాట. అలా ఫస్ట్ లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ CSEETలోకి ఎంటర్ అవ్వాలి అంటే ఇంటర్మీడియట్ చదివి ఉంటే చాలు. అదే మీరు డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళైతే డైరెక్ట్గా ఎగ్జిక్యూటివ్లో జాయిన్ అయిపోవచ్చు. CSEET రాయాల్సిన అవసరం లేదు. సో ఎంట్రన్స్ స్కిప్ చేసి డైరెక్ట్గా ఎగ్జిక్యూటివ్లో జాయిన్ అయిపోవచ్చు. అప్పుడు మీకు 2 లెవెల్సే ఉంటాయి. నేను అలాగే జాయిన్ అయ్యాను. ఎందుకంటే నేను అప్పుడు ఇంటర్మీడియట్ తర్వాత ఫస్ట్ CPT రాశాను. CA ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ CPT ఎంట్రన్స్ ఇచ్చాను. తర్వాత CAలో సెకండ్ లెవెల్ చదువుతూనే CSకి ప్రయత్నించాను అనమాట. సో అప్పటికి డిగ్రీ అయిపోయింది కనుక డైరెక్ట్గా ఎగ్జిక్యూటివ్లో జాయిన్ అయిపోయాను. ఎగ్జిక్యూటివ్లో 2 గ్రూపులు ఉంటాయి. 2 గ్రూపుల్లో 3 సబ్జెక్టులు లేదా 3-4 సబ్జెక్టులు అలా ఉంటాయి. తర్వాత ఫైనల్లో కూడా 2 నుంచి 3 గ్రూపులు ఉంటాయి. సిలబస్ ఎప్పటికప్పుడు మార్చుతూ ఉంటారు కనుక 2 గ్రూపులు, 3 గ్రూపులు ఖచ్చితంగా ఇన్నే ఉంటాయని నేను చెప్పలేను. ఎందుకంటే నేను చదివినప్పుడు 3 గ్రూపులు ఉన్నాయి, తర్వాత 2 గ్రూప్స్ అయ్యాయి. అంతకుముందు ఓల్డ్ సిలబస్ వాళ్ళకి 4 గ్రూపులు ఉండేవి, 2 సబ్జెక్టులతోటి. నేను చదివినప్పుడు 3 గ్రూపులు,
మూడు సబ్జెక్టులతో ఉన్నాయి, 9 సబ్జెక్టులు అనమాట. ఇప్పుడు మళ్ళీ సిలబస్ మారింది. సో 2 గ్రూపులు ఉంటాయి, 9 సబ్జెక్టులు, 7 సబ్జెక్టులు, అలా సిలబస్ని బట్టి మారుతూ ఉంటాయి. సో లెవెల్స్ మాత్రం సేమ్, ఎంట్రన్స్, ఎగ్జిక్యూటివ్, ఫైనల్. ఇలా నేను చెప్పుకుంటూ పోతే కథ విన్నట్టుగా అనిపించినా మీకు బుర్రలోకి క్లారిటీగా అర్థం కాదు. కనుక నేను పక్కన ఒక స్క్రీన్లో నేను ల్యాప్టాప్లో చూపిస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను చెప్పిన 3 లెవెల్స్ గురించి ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలి అంటే www.icsi.edu అనే వెబ్సైట్కి వెళ్ళి చూడండి. ఇప్పుడు నేను అదే మీకు చూపిస్తాను. ఈ విధంగా ఇంటర్ఫేస్ కనపడుతుంది అనమాట. ఇందులో A to Z కంపెనీ సెక్రటరీ గురించి అన్నీ ఉంటాయి, రిజిస్ట్రేషన్తో సహా అన్నీ ఇందులోనే చేసుకోవాలి. ఇందులో అకాడమిక్ పోర్టల్ అని ఉంటుంది, అకాడమిక్ పోర్టల్. ఇందులోకి వెళ్ళి న్యూ సిలబస్ గురించి చూద్దాం. అసలు సిలబస్లో ఏమేమి ఉన్నాయి మీకు బ్రీఫ్గా, అసలు లెవెల్స్ గురించి ఊరికే చెప్తే అర్థం కాదు కదా, అందులో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయో కూడా తెలుసుకోవాలి కదా. కొంతమంది ఇప్పుడే అంటే ఇంటర్మీడియట్లో ఎంపీసీ చదువుతున్న వాళ్ళు కూడా నాకు ఇంజనీరింగ్ చేయాలని లేదు, కంపెనీ సెక్రటరీ ఇంకేమైనా ఆర్ట్స్లో ఇంకేమున్నాయని ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళకి కూడా ఇది ఉపయోగపడుతుందని ఇలా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ కొంతమంది కామెంట్స్లో చెప్పారు, ఆల్రెడీ నేను ఒక జాబ్ చేస్తున్నాను, గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాను, ఇప్పుడు నేను ఇది చేయాలనుకుంటున్నాను, ఇప్పుడు చేయొచ్చా, దానికి అర్హత ఏంటి, నేను చదవగలనా, అందులో ఏమేమి ఉంటాయని తెలుసుకోవాలని. సో అందుకే మీకు ఇంత క్లియర్గా ఇదంతా చూపిస్తున్నాను. సో ఫస్ట్ లెవెల్ ఇప్పుడు న్యూ సిలబస్ చూపిస్తున్నాను, ఎందుకంటే నేను రాసింది ఈ సిలబస్ కాదు, తర్వాత మారిపోయింది. సిలబస్ మారిపోవడం అంటే మొత్తం అన్నీ మారిపోవు, కాకపోతే కొంచెం ఫైన్ ట్యూనింగ్ చేసి ఇంకొంచెం ఇప్పటికి తగ్గట్టు ఇప్పటికి సంబంధించినవన్నీ కూడా ఇంక్లూడ్ చేసి కొత్తగా మార్పులు చేస్తూ చేస్తూ ఉంటాను అనమాట. సో అలా CSEET అని ఫస్ట్ లెవెల్. సో ఫస్ట్ లెవెల్ వచ్చేసి CSEET ఎంట్రన్స్ అని చెప్పాను కదా. సో ఎంట్రన్స్ టెస్ట్ అనమాట, ద సిలబస్ ఆఫ్ కంపెనీ సెక్రటరీ. CSEET అంటే కంపెనీ సెక్రటరీ ఎగ్జిక్యూటివ్ ఎంట్రన్స్ టెస్ట్ అదనమాట. ఇంటర్మీడియట్ అయిపోగానే ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలన్నమాట. ఆబ్జెక్టివ్ లాగా ఉంటుందన్నమాట. అందులో 4 సబ్జెక్ట్స్ ఉంటాయి, బిజినెస్ కమ్యూనికేషన్, లీగల్ యాప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్, ఎకనామిక్ అండ్ బిజినెస్ ఎన్విరాన్మెంట్, కరెంట్ అఫైర్స్ అండ్ క్వాంటిటివ్ యాప్టిట్యూడ్. సో ఇందులో ఓన్లీ CECలో ఎంఈసీలో చదివితేనే వస్తుంది అనేది ఉండదు, ఎవరైనా చేయొచ్చు. ఎంపీసీ చదివి బ్రహ్మాండంగా సీరియస్గా పనిచేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఏ స్ట్రీమ్ అని కూడా చూడక్కర్లేదు, కేవలం మీరు చదవగలను అని మీకు కాన్ఫిడెన్స్ ఉంటే చాలు. సో అలా CS ఎంట్రన్స్ టెస్ట్ క్వాలిఫై అయితే, అంటే దాంట్లో క్వాలిఫికేషన్ మార్క్స్ ఉంటాయి, అది క్వాలిఫై అయితే మనం సెకండ్ లెవెల్కి వస్తాం అన్నమాట. దీనికి ఎలిజిబిలిటీ చూడండి, 12th పాస్ ఆర్ అపియర్, అంటే ఇంటర్మీడియట్ అనమాట. ఇది 200 మార్క్స్కి ఉంటుంది, ఎవ్రీ సబ్జెక్ట్ 50 మార్క్స్కి అనమాట. సో 200 మార్క్స్లో మనకి 100 మార్క్స్ అన్న రావాలి. సో 50% ఈస్ ది క్వాలిఫైయింగ్ మార్క్ అనమాట. అలా అది క్వాలిఫై అయిపోతే సెకండ్ లెవెల్కి వస్తాం, ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్. ఈ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్కి రావడానికి 2 దారులు, CSEET ఎంట్రన్స్ రాసి క్వాలిఫై అవడం, ఇంకో దారి డైరెక్ట్గా డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటే అది CSEET అనేది ఎగ్జామ్ట్ అయిపోతుంది కాబట్టి డైరెక్ట్గా ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో ఇందులో ఎలా అంటే ఇప్పుడు గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ, గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఉన్నాయన్నమాట. గ్రూప్ 1లో 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి. లా గురించి ఎక్కువ శాతం, కంపెనీ సెక్రటరీ అంటే లా గురించే ఎక్కువ తిరుగుతుంది. అది లాయర్లు చదివే లా కాదు, అది కూడా కొంచెం ఉంటుంది, బట్ మొత్తానికి లాయర్లు చదివే లా కాదు. కంపెనీ లా గురించి, ఒక కార్పొరేట్ లాస్ గురించే ఎక్కువ ఉంటుంది. సో అలా లాస్, కంపెనీ లాస్, బిజినెస్ లాస్, ఇండస్ట్రియల్ లాస్, ఇలా అన్ని రకాల సంస్థలకి సంబంధించిన లాస్ ఎక్కువ ఉంటాయి. అదే కంపెనీ సెక్రటరీ. చార్టర్డ్ అకౌంటెన్సీ ఏమో ఎక్కువ శాతం అకౌంట్స్ మీద ఉంటుంది, వాళ్ళు లెక్కలు చూస్తారు, మేము లాస్ చూస్తాం, అదే తేడా. సో అలా ఎగ్జిక్యూటివ్లో 2 గ్రూప్స్ ఉంటాయి, గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2. 2 క్వాలిఫై అవ్వాలి. క్వాలిఫై అవ్వటం అంటే ఏంటి అంటే ప్రతి సబ్జెక్ట్కి 40+ రావాలి, అంటే 40 మార్కులు మినిమం రావాలి. అన్నీ కలుపుకొని 50% మార్క్స్ రావాలి. అంటే సపోజ్ 600కి మనకి 300 టోటల్ ఖచ్చితంగా రావాలి. అండ్ ప్రతి దాంట్లో కూడా 40 రావాలి. ఏ సబ్జెక్ట్లో 39 వచ్చినా, లేదా ఓవరాల్గా 299 వచ్చినా మొత్తం మళ్ళీ రాయాలి. 60 వస్తే తప్ప, ఏదన్నా ఒక సబ్జెక్ట్లో 60 వస్తే మాత్రం ఆ సబ్జెక్ట్ రాయాల్సిన అవసరం ఉండదు. కానీ 50లో వచ్చి ఒక దాంట్లో 39, ఒక దాంట్లో 38 అలా చేసి ఓవరాల్గా టోటల్ 296 వచ్చింది అనుకుందాం, 300 రాలేదు 600కి, అంటే మొత్తం గ్రూప్ మళ్ళీ రాయాలి. అదొక్కటే పెద్ద ఏమనాలి డ్రాబ్యాక్ అనమాట. అంటే మనల్ని వెనక్కి
వెనక్కి లాగేసేది, మనకి డీమోటివేట్ చేసేది అదొకటే ఉంటుంది. మళ్ళీ అంతా జీరో నుంచి ప్రయత్నించాలి మళ్ళీ కోల్పోయాము అంటే. అందుకే చాలా జాగ్రత్తగా గట్టిగా చదివి అన్నీ ఏమనాలి చాలా కష్టపడి ప్రయత్నిస్తేనే ఇది సాధ్యపడుతుంది. ఈజీగా అవుతుందని మాత్రం అస్సలు అనుకోవద్దు. కానీ కష్టపడి సాధించిన దానికి తర్వాత ఫ్రూట్స్ ఉంటాయి అలా అన్నమాట. సో ఎగ్జిక్యూటివ్ లెవెల్ అయిపోయిన తర్వాత ఫైనల్ లెవెల్ ఉంటుంది. ఈ ఫైనల్ లెవెల్కి రావడానికి ఒకటే ఒక దారి, అది ఎగ్జిక్యూటివ్ లెవెల్ దాటితేనే వెళ్తాం. ఇంకా డిగ్రీ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసేస్తే డైరెక్ట్గా వెళ్ళిపోతాం అనేది లేదు. సో ఎగ్జిక్యూటివ్ తర్వాతే ఫైనల్కి వెళ్తాం. ఆ ఎగ్జిక్యూటివ్కి ఫైనల్కి మధ్యలో ఆర్టికల్షిప్ అనే ట్రైనింగ్ ఉంటుంది. సో అది ఇప్పుడు 15 months లేదా 12 months అలా ఉన్నట్టుంది. ట్రైనింగ్ గురించి నాకు ఎగ్జాక్ట్గా ఇప్పుడు నాకు తెలియదు. ఆ డీటెయిల్స్ కూడా ఈ వెబ్సైట్లో ఉంటాయి. ఇప్పుడు మనకి లిటరలీ మనం ఎల్కేజీ యూకేజీ పిల్లలకైతే అన్నీ ఇలా చెప్పొచ్చు, మీకు అన్నీ అర్థమవుతాయి. కాబట్టి ఒక్కసారి మీరు ఆ వెబ్సైట్ని ఎక్స్ప్లోర్ చేయగలిగితే మీకు అన్ని వివరాలు క్లియర్గా తెలుస్తాయి. ఒకవేళ ఏమన్నా అర్థం కాలేదనుకోండి, అందులో నెంబర్స్ ఉంటాయి, కాంటాక్ట్ చేసి ఆఫీస్ ఎక్కడుందో అక్కడికి వెళ్ళి ఎదురుగా వాళ్ళని అడిగి అన్ని డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. మనకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా అనేది 2 చోట్ల ఉంది. హైదరాబాద్లో, ఉప్పల్లో ఒకటి ఉంది, ఖైరతాబాద్లో ఒకటి ఉంది. సో 2 చోట్ల ఎక్కడికి వెళ్ళినా మీకు అన్ని వివరాలు తెలుస్తాయి. తర్వాత ఇంకా లాస్ట్ లెవెల్ గురించి చెప్పాలి కదా, ఫైనల్ లెవెల్ అన్నమాట. ఫైనల్ లెవెల్ని ప్రొఫెషనల్ ప్రోగ్రామ్ అంటారు. ప్రొఫెషనల్ లెవెల్లో గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఇప్పుడైతే 2 గ్రూప్సే ఉన్నాయి. గ్రూప్ 1లో 4 సబ్జెక్ట్స్, గ్రూప్ 2లో 3 సబ్జెక్ట్స్, మొత్తం 7 సబ్జెక్ట్స్ ఉన్నాయన్నమాట. అందులో ఒకటి ఓపెన్ బుక్ ఉంటుంది. ఓపెన్ బుక్ అంటే ఏంటి అంటే మనం ఎగ్జామ్ హాల్కి బుక్ తీసుకెళ్ళి బుక్ చూసుకుంటూ రాయొచ్చు. క్వశ్చన్ పేపర్ ఇస్తే ఆ క్వశ్చన్ ఎక్కడుందో బుక్లో వెతుక్కుని రాయొచ్చు అనమాట. సో అది ఓపెన్ బుక్ సిస్టమ్. అలాంటి ఒక సబ్జెక్ట్ కూడా ఇందులో ఆప్షన్ ఉందన్నమాట. సో అలా 3 లెవెల్స్ కంప్లీట్ చేస్తే కంపెనీ సెక్రటరీ కోర్స్ కంప్లీట్ అయ్యి క్వాలిఫై అయ్యి మనకి మెంబర్షిప్ వస్తుంది. అలా మెంబర్షిప్ తెచ్చుకోవడానికి 2 ఏళ్ళ 3 ఏళ్ళ 4 ఏళ్ళ అంటే మాత్రం ఖచ్చితంగా ఇంత టర్మ్ అని అసలు చెప్పలేము. మీరు చదివేదాన్ని బట్టి, మీరు పాస్ అయ్యేదాన్ని బట్టి, ఎన్ని అటెంప్ట్స్ తీసుకుంటారనే దాన్ని బట్టే అది డిపెండ్ అవుతుంది. నాకైతే 7-8 ఏళ్ళు పట్టేసింది ఖచ్చితంగా. ఎందుకంటే నేను డిగ్రీ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే పిల్లాడు పుట్టిన తర్వాత నేను సాధించాను. కాబట్టి అంటే మధ్యలో బ్రేక్ తీసుకున్నాను. అందరూ అలా తీసుకుంటారని లేదు. 3 ఏళ్లలోనే ఫినిష్ చేసిన వాళ్ళు ఉన్నారు, 15 ఏళ్ళు పట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అలా ఇంత టర్మ్లో ఇది కాలేజ్ ద్వారా చదివి చేసే ప్రొఫెషన్ కాదు కనుక మన కష్టం మీద ఆధారపడి ఉంటుంది. అందుకనే ఇన్నేళ్లలో అయిపోతుంది ఏది అని ఎవ్వరూ చెప్పలేరు. రెండోది, ఈ కోర్సు చదవడానికి మనకి కాలేజ్ లాగా ఏది ఉండదు. అంటే ఇప్పుడు డిగ్రీ లేదా పీజీ చేయడానికి కాలేజ్కి వెళ్ళి గురుముఖత చదివినట్టు అలా కాలేజెస్ అయితే ఉండవు, కేవలం కోచింగ్ సెంటర్స్ ఉంటాయి. సో అలా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా స్వయంగా అక్కడే కూడా కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి, అంటే కోచింగ్ చెప్పేవాళ్ళు ఉన్నారు. అలా కాకుండా మనకి బయట కూడా కోచింగ్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. వెళ్ళి ఇప్పుడు కోవిడ్ అది లేదు కాబట్టి వెళ్ళి అక్కడే కూర్చుని అలా నేర్చుకోవచ్చు. లేదంటే ఆన్లైన్లో కూడా చాలామంది ఉన్నారు. హిందీ అర్థమయ్యే వాళ్ళు నార్త్ వాళ్ళ దగ్గర నుంచి కూడా తీసుకోవచ్చు. లేదు అంటే ఇంగ్లీష్లో కూడా చక్కగా చెప్తారు. చాలామంది మొన్న ఎవరో కామెంట్ చేశారు, హిందీ అర్థం కాకపోతే ఇంగ్లీష్లో నేర్చుకోవాలంటే ఎవరినైనా సజెస్ట్ చేయండి అని. వాళ్ళని లెక్చర్స్ ఇంగ్లీష్లో కూడా ఉంటాయి, మనం కనుక్కొని ఎక్స్ప్లోర్ చేసుకోవడమే. నేను తీసుకున్న కోచింగ్ సెంటర్స్ గురించి కూడా చెప్పమన్నారు. నేనైతే 4 సబ్జెక్టులు 4 దగ్గర తీసుకున్నాను. అప్పట్లో యూట్యూబ్లో బాగా, అంటే కోవిడ్ టైం వలన యూట్యూబ్లో బాగా ఆన్లైన్ క్లాసెస్ హడావుడి నడిచేది. అలా వెతికి నేను డెమో క్లాసెస్ వాళ్ళని విని ఏది ఎవరిది నాకు బాగా అనిపిస్తే వాళ్ళ దగ్గర నేను కోచింగ్ తీసుకున్నాను. లైక్ డ్రాఫ్టింగ్, లా సబ్జెక్ట్స్ ఇలాంటివన్నీ నేను మోహిత్ అగర్వాల్ క్లాసెస్ అని సార్ ఇప్పుడు ఆయన కాలం చేశారు. ఆయన నిజంగా చాలా బాగా చెప్పేవారు. ఐ వాజ్ రియలీ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్. నిజంగా ఆయన్ని కోల్పోవడం చాలా దురదృష్టకరం.
ఆ క్లాసెస్ ఇప్పటికీ ఉన్నాయి. ఆయన చెప్పరు కానీ ఆయన ఫ్యామిలీ అంతా సీరియస్లే. సో వాళ్ళందరూ కలిసి ఇన్స్టిట్యూట్ని ఇంకా బతికించారు. ఆయన్ని ఇంకా చిరస్మరణీయంగా తలుచుకునేటట్టు స్టూడెంట్స్ అందరికీ వాళ్ళు చెప్తున్నారనమాట. సో అందులో ఆయన దగ్గర నేను కోచింగ్ తీసుకున్నాను. అంటే ఆయన క్లాసెస్ కొనుక్కున్నాను అనమాట, లైవ్ క్లాసెస్. ఆయన క్లాసెస్ కొనుక్కుంటే వాళ్ళు ఏం చేస్తారంటే మనకు ఆ లింక్ ఫార్వర్డ్ చేస్తారు. దాన్ని డౌన్లోడ్ చేసుకుంటే మనకు ఆ క్లాసెస్ అన్నీ వస్తాయి. సో అలా నేను లాకి, డ్రాఫ్టింగ్కి మోహిత్ అగర్వాల్ క్లాసెస్ ఎంబీపీఎల్ అని యూట్యూబ్లో సెర్చ్ చేసి చూడండి, గూగుల్లో సెర్చ్ చేసి చూడండి, మీకు ఈజీగా దొరుకుతుంది. తర్వాత ట్యాక్స్కి నన్ అదర్ దాన్ వివేక్ గాబా సార్. ఇప్పటికీ ఆయనే ద నెంబర్ 1 అంటాను నేనైతే ట్యాక్స్కి. వివేక్ గాబా సార్ అండ్ తర్వాత అనూప్ జైన్ సార్ అని, అనూప్ జైన్ క్లాసెస్ అని, ఆయన కార్పొరేట్ రీస్ట్రక్చరింగ్ చాలా బాగా చెప్పేవారు. ఆయన ఎలా అంటే లిటరల్లీ చిన్న పిల్లలకి నోట్స్ చెప్పినట్టు చెప్పేవారు అనమాట. బట్ అందరూ హిందీలోనే చెప్తారు. నాకు హిందీ కంఫర్టబుల్ కాబట్టి ఐ వాజ్ ఓకే. హిందీ అండ్ ఇంగ్లీష్ మిక్స్లో చెప్తారనమాట. ఇంగ్లీష్ కొంచెం, హిందీ కొంచెం. తర్వాత ఇంకెవరి దగ్గర తీసుకున్నాను, ఎథిక్స్ ప్రవీణ్ చౌదరి, సిఎస్ కార్ట్ ఇండియా అని ప్రవీణ్ చౌదరి ఆయన దగ్గర తీసుకున్నాను. ఇప్పుడు నాకు ఆ క్లాసెస్ గురించి నేను యూట్యూబ్లో కానీ నేను చూడట్లేదు కాబట్టి నాకు ఇప్పుడు వాళ్ళ గురించి ఏమీ తెలియదు. బట్ ఇప్పటికీ వాళ్ళ క్లాసెస్ గురించి స్టూడెంట్స్ చెప్తుంటే అప్పుడప్పుడు వింటుంటాను. అవి కాకుండా ఇన్స్పైర్ అకాడమీ అని రాజ్ సార్ అని ఉంటారు, ఆయన ఎఫ్ఎం చాలా బాగా చెప్పేవారు. తర్వాత ఎస్ అకాడమీ శుభం శుక్లేచా సార్ అయితే ఆయన సెబీ ఎలోడియర్ క్లాసెస్కి, మ్యారథాన్కి అసలు ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు. అలా రకరకాల మాస్టర్స్ ఉన్నారనమాట. మనం యూట్యూబ్లో సెర్చ్ చేసి మనంతటా మనం ఎక్స్ప్లోర్ చేసి తెలుసుకోవాలి ఏదైనా సరే. అందరూ అరటిపండు ఒలిచిపెట్టినట్టు చెప్పే కాలం దాటిపోయిందండి. మనకు మనమే ఎక్స్ప్లోర్ చేసుకుని మనకి ఏది నచ్చుతుందో, మనకు అది ఏది కంఫర్టబుల్లో మనమే వెతుక్కోవాలి తప్పించి ఇంకా ఎవరో చెప్పాలి, మనకి ఎవరో చెయ్యాలి అని ఎక్స్పెక్ట్ చేయడం తగ్గిపోయింది ఇప్పుడు చెప్పాలంటే. సో మీరు ఒకసారి గూగుల్లోనూ అండ్ యూట్యూబ్లోనూ ఎక్స్ప్లోర్ చేయండి. మీకు అన్నీ క్లియర్గా ఒకటి సెర్చ్ చేస్తే చాలు, మీకు అన్నీ వరుసపెట్టి వస్తూనే ఉంటాయి. సో మీకు ఈజీగానే కోచింగ్ సెంటర్స్ అయితే ఈజీగానే దొరుకుతాయి. ఇంగ్లీష్, హిందీ, తెలుగు ఎక్కడైనా ఏ భాషలోనైనా దొరుకుతాయి. తర్వాత ఒకసారి మెంబర్షిప్ వచ్చిన తర్వాత, సిఎస్ క్వాలిఫై అయిపోయిన తర్వాత ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది చాలామంది నన్ను అడిగిన క్వశ్చన్. నిజంగా ఎలా చాలామంది ఏమనుకుంటున్నారంటే సాఫ్ట్వేర్తో పోల్చుకుంటే లేదంటే వేరే గవర్నమెంట్ జాబ్స్తో పోల్చుకుంటే కంపెనీ సెక్రటరీ అసలు లక్షలు సంపాదించేస్తుంది, అసలు ఇలా క్వాలిఫై అవ్వడమే వచ్చి పడిపోతాయి, అలా అక్షయ పాత్రలాగా నెత్తి మీద వచ్చి రాలిపోతాయి అని అనుకుంటారు కొంతమంది. బట్ అలా కాదు, ఒక మర్యాద ఉంటుంది. అదొక ఎగ్జిక్యూటివ్ లెవెల్ జాబ్ కాబట్టి దానికి ఉండే గుర్తింపు వేరు. కానీ స్టార్టింగ్ ఎప్పుడైనా తక్కువ నుంచే స్టార్ట్ అవుతుంది. ఎంత ఏంటి అంటే మాత్రం ఎగ్జాక్ట్గా చెప్పొచ్చో లేదో నాకు తెలియదు. కానీ ఒక క్వాలిఫైడ్ కంపెనీ సెక్రటరీకి నెలకి 40-50 వేలు వస్తే కరెక్ట్గా వచ్చినట్టే. అక్కడి నుంచే స్టార్టింగ్ ఉందని చెప్తాను. చిన్నపాటి కంపెనీ అయితే 35 నుంచి స్టార్ట్ చేస్తాయి. మీకు కొంతమందికి ఇది తక్కువ అనిపించవచ్చు, కొంతమందికి ఎక్కువ అనిపించవచ్చు. బట్ ప్రస్తుతానికి నేను చూసిన పరిస్థితి అయితే అది. సో అలా మనం మన పర్ఫార్మెన్స్ని బట్టి, మనకి దక్కిన ఆపర్చునిటీ బట్టి, మనం చూపించే పర్ఫార్మెన్స్ని బట్టి మన ఎదుగుదల మనకి కనపడుతుంది. బట్ ఒక విషయం, సాఫ్ట్వేర్ ఆర్ అదర్ జాబ్స్తో పోల్చుకుంటే కంపెనీ సెక్రటరీ కోర్స్లో లేని 2 డిసడ్వాంటేజెస్ చెప్తా. అంటే మంచి విషయాలు అనమాట. ఒకటి రెసిషన్ లాంటివి, భూమి రెసిషన్ ఒకసారి పెరిగి ఒకసారి తగ్గిపోయి అలాంటివి ఉండవు, స్టేబుల్గా ఉంటుంది. అవకాశాలు ఉన్నాయి, ఇప్పటికైతే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఎందుకంటే కంపెనీ సెక్రటరీస్ ఆల్ ఇండియా లెవెల్లో ఇప్పటికున్న కంపెనీ సెక్రటరీస్ 80,000 మాత్రమే. నాదే మెంబర్షిప్ నెంబర్ 60,000 చిల్లర, అంటే ఇప్పుడు ఒక 80,000 దగ్గరలో ఉన్నట్టున్నారు. సో మొత్తమే 1,00,000 దాటలేదు. కంపెనీస్ ఎన్ని పుట్టుకొస్తున్నాయి, రోజుకి కనీసం 10-15 కంపెనీలు పుట్టుకొస్తున్నాయి. అన్నిట్లోనూ ఖచ్చితంగా 5 కోట్ల కంపెనీ, 10 కోట్ల కంపెనీ అయితే కంపెనీ సెక్రటరీ కావాలి. అలాంటప్పుడు ఎన్ని అవకాశాలు వస్తాయి? అవకాశాలకైతే తక్కువ లేదు, కానీ మనం వెతుక్కోవడంలో, మనకి నచ్చటంలో ఉంటుంది అది. ఇంకేం చెప్పాలి? కోర్స్ ఏంటో చెప్పాను, ఎలా ఎంటర్ అవ్వాలో చెప్పాను, ఏమేం చదవాలో చెప్పాను, చదివాక ఎలా క్వాలిఫై అవ్వాలో చెప్పాను, తర్వాత క్వాలిఫై అయిన తర్వాత ఎలా ఉంటుందో కూడా చెప్పాను. ఇక ఇప్పుడు నిజంగా ఇప్పుడు చదువుతున్న పిల్లలకి
సలహా ఇవ్వండి. చాలామంది నాకు డీమోటివేటింగ్‌గా ఉంది, నేను చదవలేకపోతున్నాను, కష్టంగా అనిపిస్తుంది అని చెప్పారు. యెస్, కష్టంగానే ఉంటుంది. ఈజీ అని చెప్పారా ఎవరైనా? ఈజీగా ఉంటుంది, నువ్వు ఎలాగైనా చేసేయొచ్చు అని చెప్పారా? అయితే నో, యు ఆర్ రాంగ్. కష్టం. కష్టం కాబట్టే దానికి వాల్యూ ఎక్కువ. నిజంగా ఈజీగా సులువుగా దొరికేసేది ఏది అంత విలువైంది అయ్యి ఉండదు అనుకుంటాను నేనైతే. కష్టం కాబట్టే దానికి అంత విలువ. నిజంగా కష్టపడి సాధించు, అంతకన్నా ఎక్కువ నీకు ఆనందం వస్తుంది, అంతకన్నా ఎక్కువ గౌరవం వస్తుంది. కొంచెం ఇప్పుడు కష్టపడితేనే తర్వాత ఆనందపడతాం అనేది పాత నానుడైనా సరే ఎప్పటికైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ లాగా. కష్టం పడు, చిన్న వయసులో కష్టపడితే పెద్ద అయ్యాక ఆనందపడచ్చు. సొంతంగా ప్రయత్నించే వాళ్ళకి ఎవ్వరికైనా నేను వార్నే చేస్తాను, సొంతంగా ప్రయత్నించకండి, ఖచ్చితంగా కోచింగ్ సహాయం తీసుకోండి అని. అది ఎంతో ఉపయోగపడుతుంది, ఎంతో సాయం చేస్తుంది. కష్టపడి మనకు మనం చదువుకుంటే రాదు అని నేను అనట్లా, కానీ కోచింగ్ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుంది. సో ఆ ప్రయత్నం మాత్రం చేయండి. ఇప్పటివరకు అయితే ఎవరైతే కోచింగ్ తీసుకోలేదో వాళ్ళందరూ కోచింగ్ తీసుకోండి. అండ్ ప్రతి టాపిక్, సబ్జెక్ట్లో ఉన్న ప్రతి లైన్ మీకు తెలిసి ఉండేలాగా చూసుకోండి. ఇది ఇంపార్టెంట్ కాదు. 10th క్లాస్ 9th క్లాస్ రివిజన్ అసలు వద్దు. మొత్తం 99% అంటే సబ్జెక్ట్లో ఉన్న ప్రతి చాప్టరు, ప్రతి ఆస్పెక్ట్, ప్రతి అంశం మీకు తెలిసి ఉండాలి. దాని గురించి మీరు ఎంతో కొంత రాయగలిగేలాగా ఉండాలి. అలా ప్రయత్నించండి. అండ్ టైం టేబుల్ ఇస్ సో వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు చదువుతున్న పిల్లలు, ఇప్పుడు డిసెంబర్లో రాస్తున్న పిల్లలు కూడా కొంతమంది కామెంట్స్ చేస్తుంటే చూస్తున్నాను. టైం టేబుల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మిగిలింది 1 మంత్ కాబట్టి ఎవ్రీడే, ప్రతిరోజు టైం టేబుల్ మార్చుకోండి. ప్రతిరోజు ప్రతి సబ్జెక్టు 1 గంట 2 గంటలు ఉండేలాగా ప్లాన్ చేసుకోండి. డోంట్ స్టడీ 1 సబ్జెక్ట్ ఫర్ కంప్లీట్ 2-3 అవర్స్. ఎవ్రీ 1-2 అవర్స్కి ఒక సబ్జెక్ట్ మార్చి చదవండి. అండ్ రివైజ్ ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్. మీకు సిలబస్ మారినా సరే క్వశ్చన్ పేపర్స్ ఉపయోగపడతాయి. ఏమనాలి, క్వశ్చన్లో నంబర్స్ మారచ్చు, లేదా క్వశ్చన్లో అటు ఇటు అక్షరాలు అవ్వచ్చు, కానీ యాక్చువల్ క్వశ్చన్ అయితే అదే ఉంటుంది. సో మీకు టెస్ట్ పేపర్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి. ఇప్పుడు మీరు చేయాల్సింది అదే. అండ్ వన్ మోర్ థింగ్, డోంట్ వేస్ట్ యువర్ టైం రైటింగ్. డోంట్ రైట్. చదవండి, ఎంత వీలైతే అంత చదవండి, వినండి, క్లాసెస్ ఇంకోసారి వినండి. అన్నీ మీరు కోచింగ్ తీసుకుంటుంటే కనుక కంటిన్యూస్గా చెవిలో పెట్టుకుని వింటూనే ఉండండి. అది మీకు చాలా ఉపయోగపడుతుంది. అండ్ ఇంకో ఇంపార్టెంట్ విషయం, కంపెనీ సెక్రటరీ అయిన తర్వాత, అంటే క్వాలిఫై అయిపోయిన తర్వాత మనకి 2 దారులు ఉంటాయి. ఒకటి ప్రాక్టీస్ పెట్టుకోవచ్చు, 2 ఎంప్లాయ్మెంట్లో ఒక కంపెనీ సెక్రటరీ, అంటే ఏదైనా ఒక కంపెనీలో కంపెనీ సెక్రటరీగా పనిచేయవచ్చు. ఎవరి ఇష్టం వాళ్ళది. ప్రాక్టీస్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు లా ప్రాక్టీస్ లాగా, లాయర్లు ఎలాగైతే కేసులు తీసుకుని వాదించి అది చేస్తారు కదా, అలా కంపెనీస్ యాక్టివిటీస్ అన్నీ మనం తీసుకోవచ్చు అనమాట. అవన్నీ మనం ఒక ప్రాక్టీసింగ్ కంపెనీ సెక్రటరీ ఫర్మ్గా అన్నీ చేయొచ్చు. అలా ఒక ప్రాక్టీస్ పెట్టుకుని ఆ దారిలో వెళ్ళొచ్చు. లేదు అంటే ఎంప్లాయ్మెంట్లో ఉంటూ కంపెనీ సెక్రటరీ, ఒక కంపెనీకే కంపెనీ సెక్రటరీగా వ్యవహరించవచ్చు. 2 దారులు. నాకు కార్పొరేట్లో వర్క్ చేయడం ఇష్టం కాబట్టి నేను కంపెనీలో కంపెనీ సెక్రటరీగానే పనిచేయాలి అనుకున్నాను. ఎందుకంటే ఒక అమ్మాయిగా ఎంత న్యూ థింగ్స్ ఎక్స్ప్లోర్ చేయడం ఇష్టమైనా సరే, అమ్మగా పర్మనెంట్ ఉద్యోగం పక్కనే ఉంది కాబట్టి అది కూడా చేయాలి కనుక నాకు 9 to 5 డబ్బా సర్దుకుని వెళ్ళిపోయే ఉద్యోగమే కావాలి అనుకున్నాను. అలాగే ఒక కార్పొరేట్లో చేయాలి అనుకున్నాను. ఆ విధంగానే కంపెనీ సెక్రటరీగా ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నాను, ఎంప్లాయ్మెంట్లో ఉన్నాను అనమాట. అలా నా ఫ్రెండ్స్ చాలామంది ప్రాక్టీస్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఒకసారి కంపెనీ సెక్రటరీ అయిపోయిన తర్వాత చేసే ఆలోచన అన్నమాట ఇది. ఇంకా ఏం చెప్పాలి, కానీ ఒక్క విషయం మాత్రం గట్టిగా చెప్తా, నువ్వేంటి, వాట్ ఆర్ యూ అంటే, ఆయన కంపెనీ సెక్రటరీ అనగానే ఎదురుగుండా ఉండే వాళ్ళ కళ్ళల్లో ఒక స్పార్క్ వస్తుంది చూసారా, ఓ వావ్ అంటారు. అది I work in a reputed company as a చెప్పిన దానికి నేను తీసి పడేయట్లేదండి. సాఫ్ట్వేర్ ఇంజనీర్ నేను ఏమీ తీసి పడేయట్లేదు, కానీ ఇది డిఫరెంట్ అని చెప్తున్నాను అంతే. అది చిన్నప్పటి నుంచి వింటూ వస్తున్న ప్రొఫెషన్ అదైతే, ఇది ఒక కొత్త ప్రొఫెషన్ విచ్ ఈజ్ ఇంటూ లైట్ రీసెంట్లీ. అది ఒకప్పటి నుంచి ఉన్నా సరే దాని విలువ చాలామందికి తెలియక, దాని గురించి అసలు తెలియక
అందులోకి వెళ్ళే ధైర్యం చేయక అది అలా ఒక మరుగున ఉండిపోయిన ఒక మణిరత్నంలాగా ఉందన్నమాట. సో అందుకనే దీని గురించి ఎక్కువగా ఇంకా చెప్తే నలుగురు ఇంట్రెస్ట్ చూపించి ఈ ప్రొఫెషన్లోకి వచ్చి దీని గురించి ఇంకా చాలామందికి తెలుస్తుందని ఆశతోనే ఈ వీడియో చేశాను. మరి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రెస్పాన్స్ ఇస్తాను. అండ్ ఇంకొక విషయం చెప్పాలనుకుని మర్చిపోయాను. కంపెనీ సెక్రటరీ కోర్స్ చేయడానికి మొత్తం ఖర్చు ఎంత అవుతుంది, అసలు దేనికి ఎలా అనేది చెప్పనే లేదు. మొత్తం కలిపి 1,00,000 దాటదేమో అని నేను అనుకుంటాను. ఎందుకంటే కోచింగ్కి అది కాకుండా మనము ఆ 3 లెవెల్స్లో రిజిస్ట్రేషన్ ఉంటుంది కదా, దానికి మాత్రమే ఫీజు కడతాం. దీనికి ఇంత ఎగ్జాక్ట్గా నాకు తెలియక నేను చెప్పట్లేదు. బట్ ఇట్ ఈస్ వెరీ నామినల్. లక్షల్లో ఖచ్చితంగా లేదు. అది పే చేశాక ఇంకా మళ్ళీ మనం ఎగ్జామ్స్కి ఫీజు అంటే 1,200 గ్రూప్కి లేదా సబ్జెక్ట్కి అలా. ఆ 1,500 1,200 కట్టుకోవడం తప్పించి ఇంకా మళ్ళీ ఫీజు అనేది ఉండదు. లక్షలు 10 లక్షలు డాక్టర్ కోర్సులు లేదా పెద్ద కోర్సులతో పోల్చుకుంటే ఇది అసలు లెక్కే లేదు. డబ్బులు తక్కువ, విలువ ఎక్కువ. సో మరి నాకు చేతనైన ఇన్ఫర్మేషన్ నేను ఇచ్చానని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నలుగురికి షేర్ చేయండి. అండ్ మీకు ఇంకా ఏం డౌట్స్ ఉన్నాయో కామెంట్ చేసి చెప్పండి, నేను రిప్లై ఇస్తాను. మరైతే ఈ వీడియో ద్వారా నా మాట నేను నిలబెట్టుకున్నానని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్.